నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక కేటీఆర్ ఈ హెచ్సికి సంబంధించి ఈ హెచ్సి అడవి విధ్వంసం ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారు, ఎట్లాంటి మాటలు వ్యాఖ్యానించారు అన్నది ఒకసారి మనం చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే, కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడొచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఇది ఈయన మాట్లాడతారు. మరి వీళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి దాన్ని ఎకో పార్క్ ఎందుకు చేయలేదు? ఎకో పార్క్ గురించి కూడా ఆయన ఫుల్ లెంత్ వీడియోనే చేసిరు. కానీ అధికారంలోకి వచ్చాక హెచ్సి భూములను మేము ఎకో పార్క్ చేసి చూపిస్తామంటున్నాడు ఆయన. అట్లనే భూములను ఎవరు కొన్నా కూడా వెనక్కి తీసుకొస్తాం, వెనక్కి లాక్కుంటాం అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే ఇది ఐటీ కంపెనీస్ని కూడా తీసుకొస్తా, అదేవిధంగా లేఅవుట్లను చేస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. దానికి కూడా ముఖ్యమంత్రివా, రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ హెచ్సియు ఏదైతే అడవి విధ్వంసం అంటే ఇప్పుడు చోటు చేసుకుందో దీనికి సంబంధించి ఇప్పుడు పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దీనికి సంబంధించి మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఇంతకుముందు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి సోయి లేదా వీళ్ళకి? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయనకి టైం వచ్చింది. ఏదైతే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇట్లాంటి విధ్వంసాలు చేసుకుపోయినప్పుడు దీని గురించి నోరు విప్తారు. అంతేగాని నార్మల్గా అంటే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడో లేదంటే ఉత్తి సమయంలోనో ఎప్పుడో వీళ్ళకి ఇలాంటి గుర్తుకు రావు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలి కాబట్టి దీన్ని కూడా ఇక ఇంకా వాళ్ళని విమర్శల పాలు చేయాలన్నట్ట, మరి లేదంటే ఇట్లా అయితేనన్నా ఇట్లాంటివి మనం మాట్లాడితేనన్నా తొందరగా గద్దె దిగిపోయి మనం ఎక్కుతామన్నట్టు ఈయన చూస్తున్నాడు. ఈయన ఎలా పాటు పడాలో ఇక ఆయన పాటు పడుతున్నాడని ఇక మనకి ఇలా క్లియర్గా అయితే తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా అంటూ మాట్లాడిండు. అదేవిధంగా ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, బట్టలు చించడమేనా? భూములు ప్రభుత్వానిదే అయితే దొంగల్లారా యూనివర్సిటీలోకి ఎందుకు చొరబడుతున్నారు? వీళ్ళు కూడా అంతకే చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా రేవంత్ రెడ్డికి సర్కార్కి ఇన్ని మాటలు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజల మెప్పు పొంది ప్రజలు వీళ్ళని బీఆర్ఎస్ ప్రభుత్వం అద్దనుకున్నారు కాబట్టి వాళ్ళని గద్దె దించి వీళ్ళని ఎక్కిచ్చిర్రు. మరి ప్రజలకు నచ్చినట్టు వీళ్ళు మెదులుకుంటారా అంటే లేదు. నాకు నచ్చింది ప్రజల్ని చూడా, జీవరాశుల్ని చూడా, ఎవరిని చూడా. ఈరోజు మీరు కావాలయ్య మొర్రోని వాళ్ళు ఎంత ఇష్టంగా ఓట్లేసి ఎన్నుకుంటే ఎవ్వరి మాట వినకుండా నాకు నచ్చింది చేసుకోబోతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇక భూములు ప్రభుత్వానిదే, మాకు నచ్చింది చేసుకుంటామని బుల్డోజర్లు ఎక్కిస్తున్నాడు అడవి మీద. కనీసం సరే మనుషుల కోసం అయితే ఆలోచించాడు, జీవరాశుల కోసం అని ఆలోచించాలి కదా. దీని గురించి కూడా ఆలోచించట్లేదు. పక్షులు, జంతువుల అనర్థాలు వినిపిస్తలేవా అంటూ ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కనీస బాధ అనిపిస్తలేదా అని ఆయన అడిగే దాంట్లో కూడా కొంతవరకు న్యాయం ఉన్నప్పటికీ కూడా అంటే ఈరోజు ఎప్పుడు లేకుండా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకో పార్క్ ఎందుకు చేయలేదు, మరి ఇప్పుడే ఎందుకు అంటే ఇప్పుడు ఎకో పార్క్ చేస్తాము అంటే వీళ్ళకు ఒక సందు దొరికిందే అని చెప్పేసి ఒక అవకాశం కల్పించుకుంటున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అడవిని మొత్తం కూడా ధ్వంసం చేస్తుంది. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మా ప్రెస్ మీట్లు పెట్టి ఆడ ఈడ మాట్లాడుకుంటా ఇండైరెక్ట్గానే చెప్పగానే చెప్తున్నారు, మళ్ళీ మమ్మల్ని గద్దెక్కిస్తే మేము దీన్ని ఎకో పార్క్ చేసి చూపిస్తాము, భూములు ఎవరికి పోయినా కూడా మేము లాక్కొచ్చుకుంటాము అని ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కోర్టు సెలవులను చూసుకొని 100 బుల్డోజర్లను పంపించడానికి సిగ్గనిపిస్తలేదా అని మాట్లాడుతున్నాడు. ఈయన కూడా అంతకే చేస్తున్నాడు. ఈయన వ్యవహరించే తీరు కూడా ఇట్లనే ఉంది. ఎదుటి వాళ్ళతో మాటలు పడే రీతిలోనే ఈయన వెళ్తున్నాడు తప్ప మరి ఒకరితో నేను ఎందుకు మాటలు పడాలి? ఎందుకంటే నేను ఒక హోదాలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి నేను ఏ విధంగా వ్యవహరించాలి ఎట్లా అన్నది కూడా కనీసం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు ఈరోజు విద్యార్థులే కావచ్చు, ప్రతిపక్ష నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిన్నెందుకు ఇన్ని విమర్శల పాలు చేస్తున్నారు, ఎందుకు నీ మాట్లాడుతున్నారంటే నువ్వు ఇట్లా వ్యవహరిస్తున్నావు కాబట్టి. వీళ్ళేమన్నా తక్కువ చేసిరా అంటే అట్లేం లేదు. కానీ ఇప్పుడు దొరికింది అవకాశం కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు, మాట్లాడాల్సినటువంటి సందర్భం కాబట్టి. ఇక చెట్లను నరకడం ఆపకపోతే యూనివర్సిటీ వరకు కూడా విద్యార్థులతో మార్చ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు.
ఇది మరి ఎంత పెద్ద సీరియస్, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. రోజుకొక సీరియస్ ఇష్యూని తెచ్చుకొని ముందర పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది మనకైతే అర్థమవుతుంది. రోజుకో విషయంలో మొన్నటి వరకు హైడ్రా అని హైడ్రా మీద పోయిండు. ప్రతి ఒక్కటి ఇప్పుడు భూముల్ని కూడా అమ్మేస్తూ లేఅవుట్లు చేస్తా అంటున్నాడు, ఐటీ కంపెనీలు అని అంటున్నాడు. కానీ అంటే ఇప్పుడు విద్యార్థుల బాధ ఏంది, విద్యార్థుల ఆందోళన ఏంటంటే ప్రస్తుతం 1500 ఎకరాలు ఉంది. దాంట్లో నుంచి నువ్వు 400 ఎకరాలు అమ్మేస్తే ఇది అంటే 50 ఏండ్లలో ఏదైతే ప్రభుత్వాలు మారినా కొద్దీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అది ఏదైతే ఉందో హెచ్సియు ఏదైతే ఉందో యూనివర్సిటీ అది తగ్గుతూ వచ్చి ఈ రోజుకి మనం లెక్క మొత్తం చూసుకుంటే 2010 డాటా అంతా కూడా పరిశీలించి ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటే కనుక 1500 ఎకరాలు ఉంది. దాంట్లో నుంచి 400 ఎకరాలు తీసేసి అమ్మేస్తా, లేఅవుట్లు చేపిస్తా అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి అట్లా చేసుకుంటూ పోతే ఈ రోజు వరకు ఇంకా ఎంత మిగులుతుంది? 1100 ఎకరాలు మాత్రమే మిగులుతుంది అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాల్ని ఎక్కడికని పంపిస్తారు? అవి ఎప్పటి నుంచో ఇక్కడ ప్రకృతికి అలవాటు పడ్డాయి, ఇక్కడే ఉంటున్నాయి, ఇక్కడే పెరిగాయి, పెద్దయ్యాయి. మరి ఇక్కడ నుంచి వేరే చోటికి పంపిస్తే ఇక్కడ నుంచి వాటిని మొత్తం అంటే వాళ్ళ ఇంటికి వచ్చి, ఇప్పుడు ఏదైతే ఒకరు మన ఇంటికి వచ్చారంటే ఎవరో మన ఇంటికి వచ్చి మనల్ని ఎలగొట్టి బయటకు పంపిస్తా, వాళ్ళు మన ఇంటిని కబ్జా చేసుకుంటా అంటే చూస్తూ ఊరుకోం కదా. కానీ అవి మూగ జంతువులు, అవి మాట్లాడలేవు. వాటి తరపున విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడుతున్నారు. కానీ జ్ఞానం లేకుండా వాళ్ళని కొట్టి లోపలేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దీని గురించి ఒక్కసారి నేను మీకు క్లియర్ డాటా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. హెచ్సియుకి సంబంధించి 1975లో కేటాయించినటువంటి భూమి 2324 ఎకరాలు. అయితే ఈ 50 ఏళ్లలో కూడా ఏదైతే ప్రభుత్వాలు మారినాయి, చాలా వరకు మారుతూ వచ్చింది స్టిల్ ఈ రోజు వరకు కూడా. అయితే నుంచి ఆల్రెడీ 810 ఎకరాల భూముల్ని కూడా ఇప్పటికే తీసేసుకున్నారు, ప్రభుత్వాలు తీసేసుకున్నాయి. ఇక దాంట్లో నుంచి మనం ఒక్కసారి డేటా అంతా చూస్తే కనుక దాంట్లో నుంచి 2010 వరకు ఉన్నటువంటి భూముల లెక్క ఏదన్నా ఉందా అంటే ఆ డాటా చూస్తే కనుక 1500 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు ఆ 1500 ఎకరాల నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, 400 ఎకరాల్ని తీసేసుకుంటాం అంటున్నాడు. దేనికి? ఈ లేఅవుట్లు చేస్తా అంటున్నాడు. దేనికోసం? ఐటీ కంపెనీస్ కోసం. అక్కడ ఐటీ కంపెనీస్ని కూడా విస్తృత స్థాయిలో మేము ఏర్పాటు చేస్తాము, దానికోసం కూడా ఈ భూముల్ని కేటాయిస్తామంటూ కూడా చెప్తున్నాడు. ఇది మా భూములు, తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి భూములు అని కూడా అసెంబ్లీలో ఖరాఖండిగా చెప్పింది. ఎందుకు అంత గొంతు విప్పి గలం విప్పి కూడా మాది అని ఆయన చెప్తున్నాడు. అయితే మనము ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో దీనికి సంబంధించి ఈ ఎకరాల్లో నుంచి 2324 ఎకరాల నుంచి కూడా హెచ్సియు సంబంధించినటువంటి భూముల్లో నుంచి లాక్కుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. 1500 మిగిలింది. దీంట్లో నుంచి ఆయన ఏం చెప్తాడు అంటే దీనికి సంబంధించి కోర్టు ఎప్పుడో మాకు ఇది తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి భూములే అని ఎప్పుడో చెప్పింది, మేము కొట్లాడి మరీ తెచ్చుకున్నాం, ఇది మాకు సంబంధించినటువంటి భూమి, అందుకు మేము ఈ 400 ఎకరాన్ని కూడా తీసేసుకుంటాం అని కూడా ఈరోజు అసెంబ్లీలో ఆయన అంత ఖరాఖండిగా చెప్తున్నాడు. అంటే కోర్టులో ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని కోర్టు ఆర్డర్ ఇచ్చిందో అది దృష్టిలో పెట్టుకొని ఇది మాకు సంబంధించింది. ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకు మాకు నచ్చింది మేము చేస్తాం, ఇది తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వానికి చెందుతుంది, తెలంగాణ ప్రభుత్వానికే చెందుతుంది ఆయన అని మెంటల్గా ఫిక్స్ అయిపోయిండు. అందుకు మాకు నచ్చింది మేము చేసుకుంటూ పోతామని కూడా ఆయన ఖరాఖండిగా అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. అయితే ఎందుకు మరి అంత ఖరాఖండిగా మాట్లాడుతున్నారు అనేది మనం ఒక్కసారి పరిశీలిస్తే 2003లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు సీఎంగా వ్యవహరించారు. సీఎంగా ఉండే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏం చేసిర్రు, ఐఎంజీ భారత్ అనే ఒక గ్లోబల్ స్పోర్ట్స్ కంపెనీకి కూడా ఈ భూముల్ని 400 ఎకరాల భూముల్ని కూడా కేటాయించారు. తర్వాత 2004లో మళ్ళీ ఆయన ఓటమి పాలవడం జరిగింది. ఓటమి పాలయ్యి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేసిరు, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేసేసారు. ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు 400 ఎకరాల్ని ఈ ఐఎంజీ భారత్ అనేటువంటి గ్లోబల్ స్పోర్ట్స్ కంపెనీకి ఏదైతే కేటాయిస్తా అని చెప్పిర్రో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆయన రద్దు చేయగానే ఈ ఐఎంజీ భారత్ స్పోర్ట్స్ కంపెనీలో ఏం చేసిరు, కోర్టులో కేసేసి దాదాపు 18 ఏళ్ల పాటు కూడా దీని గురించి కొట్లాడడం జరిగితే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల తర్వాత దీనికి ఒక తీర్పు అనేది రావడం జరిగింది. ఇది ఐఎంజీ భారత్కి ఏమాత్రం చెందదు, ఇది తెలంగాణ ప్రభుత్వానికి చెందేటువంటి భూమి, ఈ 400 ఎకరాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుంది అని ఒక కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, అంటే తీర్పునిచ్చింది.
తీర్పునిచ్చిన తర్వాత ఇదేదైతే ఐఎంజీ సంస్థకి చెందదు, ఐఎంజీ భారత్కి అసలు చెందదు, తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పిన వెంటనే, ఎందుకంటే అది రిజిస్టర్ భూమి కాదు కాబట్టి, యూనివర్సిటీ పేరు మీద అది రిజిస్టర్ అయ్యి లేదు, అందుకు తెలంగాణ ప్రభుత్వానికి చెందుతుందని చెప్పేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, అది దృష్టిలో పెట్టుకొని ఇది కోర్టు ఆ రోజు ఆర్డర్ అంటే తీర్పు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానిదే అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి చెందే భూమే తప్ప యూనివర్సిటీకి కాదు అని కూడా మాట్లాడడం జరుగుతుంది. అందుకు ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేస్తా అంటున్నాడు అంటే ఆయనకు హక్కు లేదంటే హక్కు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా హక్కు ఉంది, కానీ ఇది జీవరాశుల గురించి ఆలోచించకుండా ఇట్లా భూములకు ఏదైతే లేఅవుట్లు చేస్తా అని ఐటీ కంపెనీస్కి ఏదైతే దాన్ని తీసుకొస్తానని ఏదైతే చెప్తున్నాడో దీనికి సంబంధించి ఇది ఏమాత్రం న్యాయం కాదని ఓ పక్క విద్యార్థులు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ అభిప్రాయాన్ని కూడా ఏమాత్రం కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థులు కొట్లాడుతున్నారు, దీనికి సంబంధించి ఎన్ఎస్యుఐ అనే సంస్థ కూడా కొట్లాడుతుంది. ఏది కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి అనుబంధ సంస్థ ఏది ఎన్ఎస్యుఏ సంస్థ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయినటువంటి అనుసంధానమైనటువంటి సంస్థ ఏం పత్రం రిలీజ్ చేసిందంటే 220 పక్షులు ఉన్నాయి అడవిలో, అదేవిధంగా 734 చెట్లు ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి దానికి సంబంధించి, అందులో చాలా జీవరాశులు ఉన్నాయి, చాలా జీవరాశులు బ్రతికి ఉన్నాయి, అవి అందులో సంచరిస్తున్నాయి, ఇక దానికి మాత్రమే మనం కేటాయించాలి అంటూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఇది ఒక తప్పు అని చెప్పేసి దాంట్లో ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గుంటనక్కలు ఉన్నాయని మాట్లాడిండు. గుంటనక్కలు ఎవరున్నారు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులను అంటుర్రా గుంటనక్కలని, అది ఎవరిని ఉద్దేశించి అంటుర్రు అన్నది కూడా ఇది మాట్లాడేది తప్పు అని కూడా ఎన్ఎస్యుఏ ఖచ్చితంగా ఓ పత్రం కూడా విడుదల చేస్తూ అందులో మంచిగా పేర్కొంది. అందులో ఏమేమి ఉన్నారు, ఎవరున్నారు, గుంటనక్కలు ఎవరు లేరు, పక్షులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, తాబేళ్లు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, ఈరోజు అవి ఎంతలా విలపిస్తున్నాయి, వాటిని అడవిని కొట్టేస్తుంటే, చెట్లను అక్కడి నుంచి నరికేస్తుంటే, వీటిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఎలగొడుతుంటే అవి ఎంత విలవిల్లాడిపోతున్నాయి జీవరాశులు అనేది విద్యార్థులు అక్కడ ఉండి కట్టుగా చూసి వీటిని వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు, మొత్తం సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నాయి, ఆ వీడియోలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి నెత్తికి ఎక్కుతలేదు కొంచెం కూడా. ఇట్లా మీరు జీవరాశుల పట్ల, మూగ జంతువుల పట్ల ఇంత విచక్షణ రహితంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు, సమంజసం కాదు. అదేవిధంగా ప్రకృతి కోసం కొట్లాడుతున్నటువంటి విద్యార్థుల మీద కూడా మీరు ఈరోజు చేయి చేసుకుంటూ కూడా లాక్కొని పోయి జైళ్ళల్లో వేస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు, ఇక మీ కథ ముగిసింది అన్నట్టుగా కూడా విద్యార్థులు మాట్లాడుతున్నారు. ఇది ఒక్కసారి దృష్టి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాలి, చేయకపోతే ఇది ఇంకా చాలా విధ్వంసం ఏర్పడేటువంటి అంటే విధ్వంసానికి కూడా దారి తీసేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి, ఏదైతే హెచ్సికి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి ఓల్డ్ విద్యార్థులు ఇప్పుడు మన కాంగ్రెస్ అధికారంలో కూడా ఇద్దరు కీ పాత్రలో అయితే కొనసాగుతున్నారు. వాళ్ళు ఎవరా అంటే మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు, వీళ్ళిద్దరు కూడా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళ, యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళు. మరి వీళ్ళు ఇప్పుడు ఒక ప్రభుత్వంలో అంటే అధికారికంగా ఒక కీ రోల్ కూడా పోషిస్తున్నారు, ఒక కీ రోల్లో కూడా రాణిస్తున్నారు వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరు కూడా హెచ్సికి సంబంధించి ఈ అడవి ఇంత ధ్వంసమవుతుంటే హెచ్సి భూములకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి, సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి కూడా కనీసం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. మరి వీళ్ళు హెచ్సి యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్సే కదా, అందులో ఉన్న వాళ్ళే కదా, మరి దానికి సంబంధించి వీళ్ళకి అందరికన్నా ఎక్కువగానే తెలిసి ఉంటుంది. మరి దానికి సంబంధించి ఒక్కసారి ముఖ్యమంత్రికి ఆయన వీళ్ళైనా అంటే చెప్పేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు చెప్పట్లేదు అన్నది కూడా విద్యార్థుల ప్రశ్న. ఎప్పుడు ఆయనతోనే ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు, మరి ఇక్కడ ఇంత ధ్వంసం జరుగుతుంటే మరి ఆయన కనీసం ఒక అవగాహన కల్పించాలి కదా. మరి అందులో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఒక అధికారికంగా ఒక కీ రోల్ పోషిస్తున్నారు, మరి దానికి సంబంధించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు. అయితే ఇలాంటి టైంలో ఏదైతే దామగుండంలో ఉన్నటువంటి అడవి ఏదైతే ఉందో అడవిలో లక్షలాది చెట్లను కూడా నరికేస్తుంటే, మరోవైపు నడి సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల ఈ హెచ్సియు ఏదైతే ఉందో యూనివర్సిటీని కూడా లేఅవుట్ల కింద కూడా మారుస్తుంటే కనీసం ఎవ్వరు మాట్లాడినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అసలు చెవుకెక్కకుండా గుడ్డిగా ముందుకు వెళ్తుంది, నచ్చింది చేసుకుంటూ పోతుంది. మరి ఇట్లాంటి పనులు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించాలా, ఏం చేయాలి అన్నది అర్థం కానటువంటి పరిస్థితి.
మరి ఇట్లా అంటే అడవుల్ని కూడా కాపాడకుండా అంటే ప్రకృతిని సంరక్షించాల్సింది పోయి రక్షించకపోగా అవిటిని కూల్చేస్తుంటే అవిటిని మొత్తంగా నరికేస్తుంటే అడవిని రోజు ధ్వంసం చేస్తుంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరును మెచ్చుకోవాలా, అప్రిషియేట్ చేయాలా? అంటే ఏ విధంగా మనము స్పందించాలి, ఎట్లా మనము ప్రభుత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నది కూడా ఈరోజు ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఇచ్చినటువంటి స్టేకి కూడా అంటే కొద్దిసేపు కూడా కుదురుగా ఉండకుండా బుల్డోజర్ లెక్కిచ్చేస్తుంది అడవి మీదకి. అంటే ఎవరి మాట కూడా వినకుండా విచక్షణ రహితంగా ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి దీని వల్ల ఎవరు లాభపడుతున్నారు? ప్రజలు లాభపడుతున్నారా? మూగజీవాలు బాగుపడుతున్నాయా? అంటే ఎవరు నష్టపోతున్నారు? ఈరోజు ఇది ప్రభుత్వం అంటే అందరినీ కూడా నష్టానికి గురి చేసి ప్రభుత్వం ఏ విధంగా కూడా అంటే ముందుకు వెళ్తుంది, ప్రభుత్వం ఏ విధంగా లాభం చేకూర్చుకుంటుంది అన్నదానికి కూడా అంటే ఏం కూడా సమాధానం లేకుండా పోయింది ఈరోజు. ఈ ప్రభుత్వం తీరుని చూస్తుంటే మొత్తంగా కూడా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మొత్తంగా చెల్లా చదురు చేసి ఈ 3.5 ఏళ్లలో మొత్తం నష్టానికి గురి చేసి ఎవరిని కూడా బ్రతకనీయకుండా అంటే ప్రజల్ని కాదు జీవరాశుల్ని మరి ఇక్కడ నుంచి ఎక్కడికి పంపిస్తుందో ఎక్కడికి తరలిస్తుందో కూడా అంటే అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అందరికీ. కొట్లాడుతున్నటువంటి విద్యార్థులేమో తీసుకుపోతారు కొట్టి, ఇంకెవరు ముందుకు రావాలి? యూనివర్సిటీ విద్యార్థులే ముందుకు వస్తారు, వాళ్ళని కూడా లెక్క చేయడం లేదు. మరి ఎవరు ముందుకు వస్తారు? ఇట్లనే చేసుకుంటా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీరని నష్టం అయితే జరుగుతుంది. ఎందుకంటే కొద్దిపాటైనా ప్రకృతి గురించి ఆలోచించకుండా ఇలా అంటే మనము గాలి వాయు ఏదైతే పీల్చుకుంటున్నాం ప్రకృతి ద్వారా మనం కొంతవరకు బ్రతకగలుగుతున్నాం. మరి అలాంటి ప్రకృతిని ఈరోజు లేకుండా చేసి మన మధ్య ఉండకుండా చేసి ఎక్కడికక్కడ లేఅవుట్లు చేసుకుంటూ పోతా భూములు అమ్మేసుకుంటూ పోతానంటే మాత్రం అంటే ఎంత హక్కు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా వ్యవహరించడం అనేది నిజంగా సరైన పని కాదు. అందుకే దీని మీద ప్రతి ఒక్కరూ కూడా స్పందిస్తూ ఈరోజు సోషల్ మీడియాలలో ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయినా కూడా రేవంత్ రెడ్డి చెవుకి ఎక్కడం లేదు. అధికారంలో ఉంది కదని చెప్పేసి తీరని నష్టం అయితే చేకూరుస్తుంది, ముఖ్యంగా ప్రకృతికి తీరని నష్టం అనే చెప్పాలి. ఇది చూడాలి మరి ఇంకా ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంది.